మహిళా వన్డే వరల్డ్ కప్ విజయంలో తెలుగు అమ్మాయి శ్రీచరణి కీలక పాత్ర పోషించింది. దీప్తి శర్మ తర్వాత భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసి అదరగొట్టేసింది. సాధారణ కుటుంబంలో జన్మించి ఇప్పుడు ప్రపంచ స్థాయికి ఎదిగిన శ్రీచరణిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మహిళా వరల్డ్ కప్ లో తెలుగు అమ్మాయి శ్రీచరణి మెరిసింది. తన అద్భుతమైన బౌలింగ్ తో అందరినీ ఆకట్టుకుంది. ఫైనల్ మ్యాచ్ లోనూ అద్భుత బౌలింగ్ తో ఔరా అనిపించింది. కీలక మ్యాచ్లలో వికెట్లు పడగొట్టి విజయాల్లో కీలక పాత్ర పోషించింది శ్రీచరణి. శ్రీచరణిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీచరణి 2004 కడపలో పుట్టింది. ఆమె తండ్రి చంద్రశేఖర్ రెడ్డి రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టులో ఉద్యోగి. సాధారణ పేద కుటుంబంలో జన్మించిన శ్రీచరణికి క్రీడారంగం అంటే ఇష్టం. మొదట బ్యాడ్మింటన్, కబడ్డీలో ప్రతిభ చూపింది. ఆ తర్వాత 16 ఏళ్ల వయసులో క్రికెట్ పై ఇష్టాన్ని పెంచుకుని క్రికెట్లోనే ఎదగాలని నిర్ణయించుకుంది. అయితే కుటుంబ పరిస్థితులు, ఆర్థిక సమస్యల కారణంగా మొదట్లో క్రికెట్ ఆడేందుకు ఇంట్లో వాళ్లు అంగీకరించలేదు. కుటుంబ సభ్యులను ఒప్పించేందుకు ఆమెకు ఏడాది సమయం పట్టింది. 10వ తరగతి నుంచే పూర్తి సమయం క్రికెట్ కు కేటాయించేందుకు తండ్రి అంగీకరించారు. ఇప్పటి నుంచి అలవా నేర్చుకున్నది, బాగా ఇంట్రెస్ట్ గా పోయింది. ఎప్పుడు ఇంత దూరం పోతా అనుకోలే, పోయింది. బాగా మంచి పేరు తెచ్చుకునేది. దానివల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. మా మామ ఉన్నాడు, వాళ్ళ మా అక్క కొడుకు, వాడు బాగా నేర్పిస్తా వచ్చినాడు. ఆ పాపకు నేర్పించుకుంటూ వాడెక్కవచ్చు అనుకోండి, వాడే బాగా నేర్పిస్తా వచ్చినాడు. ఆ విధంగా ఫస్ట్ మళ్ళీ అథ్లెటిక్స్ పంపించినాము స్కూల్ ద్వారా. అథ్లెటిక్స్లో సుమారు మంచి స్థాయికి పోయింది. అక్కడ కూడా మొదట శ్రీచరణి ఫాస్ట్ బౌలర్ గా ట్రైనింగ్ తీసుకుంది. ఫాస్ట్ బౌలింగ్ లో పెద్దగా రాణించకపోవడంతో ఆ తర్వాత స్పిన్నర్ గా ప్రయత్నాలు చేసి సక్సెస్ అయింది. 2-3 ఏళ్ల వ్యవధిలోనే స్పిన్నర్ గా రాణిస్తూ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ద్వారా సెలెక్టర్ల దృష్టిలో పడింది. మహిళా వరల్డ్ కప్ టీమ్ కు భారత్ తరపున ఎంపికైంది. గర్వంగా చాలా చెప్పుకుంటా, ఈ దగ్గర కాలనీలో అందరూ బాగా చెప్పుకుంటా, బాగా సంతోషపడతా ఉన్నారు. ఫ్రెండ్స్ అందరూ వచ్చి బాగా ఆడింది, మీ కూతురు బాగా పేరు తెచ్చింది, నీకు రేణుకా అని చెప్తా అంటారు. శుభాకాంక్షలు అందరూ అని చెప్తా అంటారు ఫోన్ చేసి. చాలా హ్యాపీగా ఉంది. బాగా మన కడప బిడ్డకు కడప బిడ్డ అని పేరు వచ్చింది, ఇంకా ధర్మలు కూడా పేరు వచ్చిందని బాగా సంతోషంగా బాగున్నారు. వరల్డ్ కప్ లో తనకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని రాణించింది శ్రీచరణి. కీలకమైన మ్యాచ్లలో వికెట్లు తీసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించింది ఈ తెలుగమ్మాయి. శ్రీచరణి సొంత జిల్లా కడప వాసులు ఆనందంలో ఉన్నారు. శ్రీచరణిని అభినందిస్తూ స్వస్థలం కడప జిల్లాలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. చాలా గర్వంగా ఉందంటూ ఆమెకు అభినందనలు తెలిపారు.